హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్ రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వేంచేసి ఉన్న భగవాన్ శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవస్థానాన్ని. మన సత్తెనపల్లి నుంచి ఈ టెంపుల్ కి దాదాపు 20 కిలోమీటర్స్ ఉంటుంది. సత్తెనపల్లి నుంచి నర్సరావుపేట వెళ్లే రోడ్ లో నర్సరావుపేట ఊరు రాగానే స్టార్టింగ్ ఆర్చి పక్కనే ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు ఈ దేవాలయంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నటువంటి స్వామివార్ల గురించి తెలుసుకుందాం. ముందుగా టెంపుల్లోకి రాగానే క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. తరువాత ధ్యానముద్రలో ఉన్నటువంటి పరమశివుడు దర్శనమిస్తాడు. తరువాత నాగేంద్ర స్వామివారు దర్శనమిస్తారు. అలాగే ఆలయం కింది ఆవరణలో నవగ్రహ మండపం కూడా ఉంటుంది. ఇక పైన టెంపుల్లో గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారు దర్శనమిస్తారు. అలాగే స్వామివారి యొక్క గర్భాలయం చుట్టూరు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ముందుగా వినాయక స్వామివారు దర్శనమిస్తారు. తరువాత పరమశివుని లింగాకారం దర్శనమిస్తుంది. అలాగే పక్కనే పార్వతీదేవి అమ్మవారు దర్శనమిస్తారు. లక్ష్మీనారాయణ స్వామివారు దర్శనమిస్తారు. మహాలక్ష్మీదేవి అమ్మవారు దర్శనమిస్తారు. మాలికాపురత్తమ్మ దేవి అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ ఒక్క టెంపుల్లోనే మనం ఇంతమంది దేవుళ్లను దర్శించుకోవచ్చు. శబరిమలలో ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారిని దర్శించుకోవాలని అందరికీ ఒక కోరిక ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి కొన్ని నియమాల వల్ల స్వామివారిని దర్శించుకునే భాగ్యం ఉండదు. నాకు కూడా లైఫ్ లో ఒక్కసారైనా శబరిమల వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని కోరిక ఉంది. మరి మీలో ఎంతమందికి నాలాగే స్వామివారిని దర్శించుకోవాలని ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా స్వామివారిని దర్శించుకునేందుకు శబరిమల వెళ్లలేని భక్తులకు ఇలా మన విలేజెస్ లోనే అయ్యప్ప స్వామివారి యొక్క టెంపుల్స్ ఉన్నాయి. కనీసం ఇలాగైనా స్వామివారిని దర్శించుకునే అదృష్టం మనకు కలిగిందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక టెంపుల్ మొత్తం చూస్తూ ఈ టెంపుల్ యొక్క విశిష్టత విశేషాల గురించి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వామివార్లకు జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఉత్సవాల గురించి తెలుసుకుందాం. 2004 జనవరి 21వ తారీఖున ఈ గుడి ప్రతిష్టాపన జరిగింది. ప్రతిరోజు ఉదయం అయ్యప్ప స్వామి వారికి విశేషంగా అష్టాభిషేకం చేసి నైవేద్యం పెట్టి అలంకరణ చేసి మంగళహారతి ఇస్తారు. అలాగే పరివార దేవతలకు అర్చన చేస్తారు. అలాగే ప్రతిరోజు గణపతి హోమం జరుగుతుంది. ప్రతి ఆదివారం సాయంత్రం అయ్యప్ప స్వామివారి భజన పల్లకీ సేవ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల అష్టమి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తారు. అలాగే సంకట చతుర్థి రోజు వినాయకుడికి అభిషేకం చేస్తారు. ఉత్తరా నక్షత్రము నాడు అయ్యప్ప స్వామికి అష్టాభిషేకం, నమకం, శ్రీభూత బలి పూజలు చేస్తారు. అదే రోజు మహాలక్ష్మి అమ్మవారికి కూడా అభిషేకం చేస్తారు. ఇక పూర్వభద్ర నక్షత్రానికి క్షేత్రపాలకుడైనటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేస్తారు. ఇక నవంబర్ నెల 16వ తారీఖు నుంచి మండల పూజ ప్రారంభమవుతుంది. పుష్పయాగం, పడిపూజ, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 26న మండల పూజ ముగింపున సహస్ర కలశాభిషేకం, పడిపూజ జరుగుతుంది. జనవరి నెల 12, 13 తారీఖుల్లో హోమాలు జరుగుతాయి. 14వ తారీఖున గ్రామోత్సవం, తిరువాభరణ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు తిరువాభరణ అలంకరణ, పడిపూజ, అలాగే దివ్య మకర జ్యోతి దర్శనం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. జనవరి 26వ తారీఖు దేవాలయ ప్రతిష్టా దిన వార్షికోత్సవం సందర్భంగా పూర్ణ పుష్కలా సమేత హరిహరపుత్ర స్వామివారు అంటే అయ్యప్ప స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ దేవాలయంలో పంగుని ఉత్తరం అనే కార్యక్రమం జరుగుతుంది. అంటే అయ్యప్ప స్వామివారి యొక్క పుట్టినరోజు. ఆ రోజు విశేషంగా స్వామివారికి ఉదయాస్తమాన పూజ నిర్వహిస్తారు. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా స్వామివారికి 18 రకాల అలంకారాలు చేసి 18 సార్లు అర్చన చేసి నివేదన పెట్టి బలిహరణ చేస్తారు. సాయంత్రం 4 గంటల నుండి విశేష ద్రవ్యములతో అభిషేకం చేసి విశేష అలంకారం చేసి పల్లకీ సేవ చేస్తారు. అలాగే శ్రీభూత బలి, హరివరాసనం అంటే శయనహారతి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి శ్రీచక్ర నవ ఆవరణ అర్చన, ముత్తైదువులతో కుంకుమ పూజ, సువాసిని పూజ జరుగుతుంది.
అలాగే దసరా పండుగ దేవీ నవరాత్రులకు ప్రతిరోజు పార్వతీదేవి అమ్మవారికి విశేష అలంకరణ, శ్రీచక్రార్చన నిత్యాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ పూజ నిర్వహిస్తారు. అలాగే శ్రావణ మాసం లక్ష్మీ పూజ చేస్తారు. ధనుర్మాసం విష్ణుమూర్తికి విశేషంగా పూజలు నిర్వహిస్తారు. ప్రతి నెల షష్ఠికి సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. అలాగే ఏకాదశికి రుద్రాభిషేకం, హోమం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక శివరాత్రికి శివుడికి లింగోద్భవ కాలంలో అభిషేకాలు చేస్తారు. హనుమాన్ జయంతికి పంచముఖ ఆంజనేయ స్వామికి విశేష పూజ, ద్రవ్యాలతో అభిషేకం, ఆకు పూజ కార్యక్రమం జరుగుతాయి. ఇక మార్గశిర మాసంలో హనుమంత వ్రతం జరుగుతుంది. ఈ ఆలయంలో విశేషంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి మాల ధరించి దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకు వెళ్తారు. ఈ ఆలయంలో అనేక శుభకార్యాలు కూడా జరుగుతాయి. చిన్నపిల్లలకి అన్నప్రసన్న, పుట్టెంటికలు, బారసాల, నామకరణం ఇలా అనేక శుభకార్యాలు జరుగుతాయి. అలాగే స్వామికి నిత్యాది మొక్కులు తీర్చుకునేందుకు ఎప్పుడూ కూడా భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు. వారి మొక్కులు చెల్లించుకుని అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవిస్తున్నారు.
స్వామివారి టెంపుల్ మొత్తం చూశారు కదా ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి బ్రహ్మశ్రీ హరికృష్ణ శర్మ గారి మాటల్లో ఈ ఆలయ విశిష్టత విశేషాల గురించి తెలుసుకుందాం. స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. హరిహర శరీర జన్మ మరకత మనభంగ మేరుద శ్యామ కలయతు ముదంశ శాస్త కలయతు గురుచిత్త మోహినీమూర్తి. స్వామిన్ శరణం ఆర్యప. సత్తెనపల్లి రోడ్డు నర్సరావుపేటలో వేయించేసినటువంటి భగవాన్ శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవస్థానం గురించి చిన్న వివరణ. అనేక సంవత్సరాలు కష్టపడి 18 సంవత్సరాలు దేవాలయ నిర్మాణం చేసి శంకుస్థాపన నుంచి ప్రతిష్టకి 18 సంవత్సరాలు పట్టింది దేవాలయ నిర్మాణం చేయడానికి. 2004 జనవరి 26వ తారీఖున దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రతిరోజు విశేషంగా అర్చన ఆరాధనలు మన దేవాలయంలో జరుగుతున్నాయి. నిత్యము జరిగేటువంటి ఆరాధనలు ఏమంటే ప్రాతకాలంలో స్వామివారికి అష్టాభిషేకం 8 రకాల అభిషేకాలు, అలంకారం, బలిహరణ, మహామంగళహారతి జరుగుతుంది. మాధ్యాహ్న కాల అర్చన ప్రతిరోజు సాయంకాల అర్చనలు జరుగుతాయి. పరివార దేవతలకు అర్చన జరుగుతుంది. తర్వాత ప్రతిరోజు కూడా గణపతి హోమం నిర్వహించబడుతుంది. నవంబర్ 16 నుంచి మండల పూజ ప్రారంభమవుతుంది. ఆ రోజు పుష్పయాగం, దాంతోపాటు దివ్య పదునెట్టాంబడి పూజ నడుస్తుంది. ఆ రోజు నుంచి మన దేవాలయంలో మాల వేసుకున్నటువంటి స్వాములకు అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 26వ తారీఖు మండల పూజ ముగింపు ఉత్సవాలు జరుగుతాయి. ఆ రోజు స్వామివారికి ఎక్కడా విధంగా సహస్ర కలశాభిషేకం, దివ్య పదునెట్టాంబడి పూజా కార్యక్రమం విశేషంగా నిర్వహించబడుతుంది. జనవరి 12, 13, 14వ తారీఖుల్లో సంక్రాంతి సందర్భంగా, మకర సంక్రమణ సందర్భంగా స్వామివారికి తిరువాభరణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. 12వ తారీఖు, 13వ తారీఖు హోమాది కార్యక్రమాలు, 14వ తారీఖు కాలనీ శివాలయం నుంచి పెద్ద గ్రామోత్సవం తిరువాభరణ ఊరేగింపు, సాయంత్రం 6 గంటలకి దేవాలయానికి ఊరేగింపు వస్తుంది. 6:30 నుంచి తిరువాభరణ అలంకారం చేసి దర్శనం జరుగుతుంది. పడిపూజ జరుగుతుంది. దివ్య మకర విలక్కు దర్శనం జరుగుతుంది. ఆ రోజు వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. అదేవిధంగా జనవరి 26వ తారీఖు దేవాలయ ప్రతిష్ఠ దినం, వార్షికోత్సవం. ఆ రోజు పూర్ణ పుష్కలా సమేత హరిహరపుత్ర స్వామివారి కళ్యాణం ఆంధ్రదేశంలో ఎక్కడా లేని విధంగా మన దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు పూర్ణ పుష్కలాంబా సమేత హరిహరపుత్ర స్వామి కంటే శాస్త అయ్యప్ప స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా పంగుని ఉత్తరం అనేటువంటి కార్యక్రమం, అయ్యప్ప జయంతి అంటారండి, పుట్టినరోజు. ఆ రోజు స్వామివారికి ఉదయాస్తమాన పూజ, సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి షష్ఠికి విశేష అభిషేకం, సంకట చతుర్థికి వినాయకుడికి, ఉత్తరా నక్షత్రం అయ్యప్ప స్వామి వారికి, ఉత్తరా నక్షత్రం లక్ష్మీదేవికి, పూర్వాభాద నక్షత్రం ఆంజనేయ స్వామి వారికి విశేష అభిషేకాలు ప్రతి నెలా జరుగుతాయి. అదేవిధంగా కార్తీక మాసంలో శివుడికి, ధనుర్మాసంలో విష్ణుమూర్తికి, శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి విశేషంగా అర్చనలు జరుగుతాయి. నెల మొత్తం నెల పూజ జరుగుతుంది. దీపావళి అమావాస్య రోజు విశేషంగా లక్ష్మీ పూజ జరుగుతుంది. శ్రావణ పూర్ణమికి శ్రీచక్రార్చన, పార్వతీదేవి దగ్గర నవరాత్రులు ఇత్యాది ఉత్సవాలతో ప్రతిరోజు ఏదో కార్యక్రమంతో దేవాలయం విశేషమైనటువంటి అర్చనాదులతో ప్రతిరోజు భక్తులతో దేవాలయం కలకల్లాడుతుంది. వచ్చిన భక్తులందరికీ వాంఛలు తీరుస్తున్నటువంటి అయ్యప్ప స్వామి వారు మనందరినీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణం. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు ఉంటుంది. విశేషంగా అక్టోబర్ 2వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు 5 గంటలకే గుడి తీయబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మరి నర్సరావుపేటలో ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారి టెంపుల్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.